అలా చక్కటి నియమాలను తీసుకొచ్చారమ్మా శంకరాచార్యులు వారు. ఇవాళ ప్రభుత్వాలు వచ్చి పాడు చేసినాయి, కానీ మనకి నిజంగా రాజ్యాంగంలో చాలా పెద్ద ఎసెన్స్ ఒకటి మిస్ అయ్యాం. మనం రాజ్యాంగంలో ఉందండి, మిస్ అయ్యాం. రిలీజియన్ ఇస్ రైట్ అని పీఠాల వల్లే వచ్చింది, కానీ ఒకటి మిస్ అయ్యాం. మనం ఏం మిస్ అయ్యామంటే, పూర్వము ఇప్పుడు ఒక గుళ్ళో ఎవరైనా తప్పు మంత్రం చదువుతున్నాడమ్మా, లేదు వైదిక ధర్మానికి సంబంధించిన ఏదో అపచారం చేస్తున్నాడు, వాడు చేయకూడని పని చేస్తున్నాడు, సెక్యులర్గా ఉన్న కోర్టులు ఇది తప్పు అని వీడిని శిక్షించాలని చెప్పగలదా? లేదు కదా. ఈ ఆచారం తప్పు, ఈ ఆచారం పాటించండి అని ఎవరు చెప్పాలి? ఎవరైనా ఆచార్యులే కదా చెప్పాల్సింది. ఇది మనకి కాన్స్టిట్యూషన్లో దొరకదు కదా. ఈ ధర్మంలో ఆచరించాల్సినటువంటివన్నీ ఆచరించడానికి, అందుకని ధర్మములో ఎక్కడైనా దోషం జరిగితే దండనకి అధికారము పీఠాలకు ఉండేదమ్మా. శంకరాచార్యులు వారు స్థాపించినప్పటి నుంచి తప్పు చేస్తే, తప్పుడు మంత్రాలు చదివితే, చెయ్యకూడనటువంటి పనులు చేస్తే దానికి శిక్ష అనేటటువంటిది వీళ్లే వేసేవాళ్ళు, ధర్మాచార్యులే. అయితే ఆ ధర్మాచార్యుల దగ్గర నుంచి ఆ అంగాన్ని మొత్తాన్ని గుంజేసుకున్నాం మనం. అది ఉంటేనే కదా భయం ఉండి జాగ్రత్తగా ఉండేది. ఇతరమైనటువంటి దాంట్లోకి పోవడము, ఇంకో దాంట్లోకి చొచ్చుకుపోవడం, ఇవన్నీ తెలియకుండా ఎప్పటికప్పుడు ధర్మం ఎప్పుడు తెలుస్తుంది? ఒక ఆచార్యుడు ఉండి ఆ ఆచార్యుడి చేతిలో దండన అర్హత. శంకరాచార్యులు వారు మొట్టమొదట ఈ ఆచార్యులు ధర్మం తప్పినటువంటి వాళ్ళకి దండన చేయాలి అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా చెప్పారు. అలా ఏర్పాటు చేసిన తర్వాత ఈ 4 మఠాల మీద ఉండేవాళ్ళు క్రమబద్ధంగా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని ఆచరించాలని చెప్పారమ్మా వాళ్ళకి. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి, ఏది వదిలిపెట్టి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తలకాయ పెట్టకూడదు అని స్పష్టంగా చెప్పారు. ఆ రోజుల్లోనే చెప్పారు. ఆ రోజుల్లోనే అమ్మా ఆయన చాలా క్లియర్గా ఇచ్చారు మ్యాండేట్ మొత్తం కూడా. తర్వాత వాళ్ళ ధర్మాన్ని ఆచరించి ఆచార్యుల యొక్క తేడా ఎవరైనా చేసినప్పుడు, అంటే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే దండనార్హులవుతారు అని వాళ్ళకి సర్వదా ధర్మ ప్రచారం చేస్తూనే ఉండాలనే దీక్ష పెట్టారమ్మా. ఇక అక్కడికి ఆగిపోకుండా ఎవరెవరికి ఏ ప్రదేశాలని ఏర్పాటు చేశారో, అంటే దక్షిణం మీది, ఉత్తరం మీది, పడమర మీది, ప్రాంగ్ముఖం మీది అని ఎవరెవరికి ఏర్పాట్లు చేశారో వాళ్ళు ఆ ప్రదేశాల్లోనే ఉండాలి. తిష్ట వేసుకొని ఓ దగ్గర కూర్చోకూడదు. వాళ్ళు ఎప్పుడూ ఆ ప్రదేశాల్లో సంచారం చేస్తూ ధర్మ ప్రచారం చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ పీఠంలోనే కూర్చుంటాను అనే పదం వాళ్ళు చెప్పకూడదు. అంటే ఆ పీఠంలో ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మ ప్రచారం అనేది ఖచ్చితంగా చేయాలి, తిరుగుతూ ఉండాలి, అన్ని చోట్ల సంచారం చేస్తూ ఉండాలి. సంచారాన్ని ఎప్పుడు ఆపకూడదు. వాళ్ళ ప్రదేశాల్లో ఎక్కడ తేడా జరిగినా సంచారము చేసి వాటన్నిటికీ సమాధానం చెప్పాలి అనే విషయాన్ని శంకరాచార్యులు వారు పూర్తిగా తీసుకొచ్చారు. నేను తీసుకొచ్చినటువంటి వర్ణాశ్రమ సదాచార ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రదేశాల్లో యథావిధిగా వాటన్నిటినీ రక్షించాలి అని ఈ పని ఆచార్యుల మీద భారం పెట్టారు. అయితే ఇప్పుడు ఇవన్నీ కుదరవు. ఇప్పుడు వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్కి ఇవన్నీ కుదిరే అవకాశం లేదు. ఎప్పుడైనా దేశంలో ధర్మానికి గ్లాని వచ్చి ఎప్పుడైనా ఇబ్బంది ఉంది అనే విషయం అన్నప్పుడు, మాంద్యం అనేది ఏర్పడ్డప్పుడు వీళ్ళు బాగా దక్షతతో ఉండి ఎదుర్కోవాలి అని చెప్పారు. తర్వాత ఒకళ్ళ భూభాగంలోకి ఇంకొకళ్ళు వెళ్ళకూడదు అనేది నిస్సంకోచంగా చెప్పారు. మర్యాద లోపిస్తే మంగళప్రదమైన నియమాలన్నీ కూడా అంతరిస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు మర్యాద తప్పారనుకోమ్మా, ఒకళ్ళ పీఠంలో నుంచి ఇంకొకళ్ళు ఇంకొక దగ్గరికి ఇట్లా వెళ్ళిపోయి అన్ని ఎస్టాబ్లిష్మెంట్లు చేసుకుంటూ వెళ్తే, ఆ మర్యాద తప్పితే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మఠాల్లో ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెట్టుకోవడం మొదలు పెడతారు. ఆ పని చెయ్యొద్దు అని చెప్పారు. అంటే ఇది ఒక నియమంగానే చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారంటే శృంగేరి వారి అనుమతి తీసుకొనే పూరి వారు వస్తారు, మేము సంచారానికి వస్తున్నామని. శృంగేరి వారు ఎప్పుడైనా తూర్పు భాగానికి వెళ్తే పూరి జగద్గురువులకు చెప్పి వెళ్తారు. అలాగే పూరి వారు బదరి వెళ్ళాలనుకోండి, బదరి వారికి చెప్తారు. ద్వారక వెళ్ళాలనుకో ద్వారక వారికి చెప్తారు. ఇది ఒక రకమైన సమన్వయంతో ఈ 4 పీఠాలు వాళ్ళ ప్రాంతాల్లో ధర్మాన్ని కాపాడాలి అని శంకరులు చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ పీఠాన్ని ఎలాంటి వాళ్ళు ఎక్కాలయ్యా? ఈ చతురామ్నాయ పీఠాలు నేను స్థాపించాను కదా, వీటిని రక్షించడానికి ఎలాంటి శక్తి దీనికి అవసరము అనే విషయాన్ని చెప్పి, ఆ శక్తిని కాపాడటానికి యోగ్యుడైన వాడు కావాలి కదా. కాబట్టి శుచి అయినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు, వేదాంగాది మొత్తము విద్యలన్నిట్లోనూ విశారదుడైనటువంటి వాడు, సర్వశాస్త్రాలలో నిధిగా ఉండేటటువంటి వాడు, యోగి లాంటి వాడైనటువంటి వాళ్ళు మాత్రమే నా స్థానంలోకి ప్రవేశించుగాక అని చెప్పారు.
అలా ప్రవేశించిన తర్వాత కూడా ఎలాంటి వాళ్ళు యోగ్యులు వచ్చి కూర్చుంటారో ఆ యోగ్యుణ్ణి నువ్వెవరో అన్యుడు అని అనుకోవద్దు. ఆ యోగ్యుణ్ణి సాక్షాత్తు నేనే అనుకో. అస్మత్ పీఠే సమారూఢాం పరివ్రాడుక్తలక్షణ అహమే వేత్తి విజ్ఞేయ, నేనే ఆ పీఠం మీద ఉన్నాను అని మీరందరూ వారికి నమస్కారం చేయాలి అని చెప్పి వాళ్ళకి సమర్థుడైనటువంటి ఆచార్యుడు లభించినప్పుడు జనాలందరూ కూడా వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ వెనకే ఉండి ధర్మాన్ని పరిరక్షించుకోవాలని జనాలకు కూడా శాసనం చేశారమ్మ. కాబట్టి వాళ్ళ ధర్మానికి వస్తున్నటువంటి ఈ ఇబ్బందులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఇబ్బందులన్నిటికీ మూలము ఆ ఆచార్యులైనటువంటి వాళ్ళు కనుక గట్టిగా కూర్చుంటే ఎవరు రాజ్యాలెక్కి రాజ్యాల మీద ఉన్నారో పీఠాధిపతులైనటువంటి రాజులు, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, లేకపోతే ఏ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళ యొక్క ఆజ్ఞల్ని ఆధీనం తీసుకొని చెయ్యాలి అని శంకరాచార్యులు వారు ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశారు. వీళ్ళని ఆశ్రయించే మీరు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి అని. ఇలా అనేకమైనటువంటి ఒకటి రెండు కాదమ్మా, ఎన్ని పెట్టారయ్యా అంటే అసలు మన ఊహకు అందదమ్మా. ఈ రాజులందరూ చూస్తూ ఉండాలని త్రికరణ శుద్ధిగా యథాయోగంగా వాళ్ళ గురుపీఠాలని ఎప్పుడూ పవిత్రంగా ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా ఉంచుతూ మీకు ఇచ్చినటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళ ఒక దగ్గర శారదా చంద్రమౌళీశ్వరుడు అనుకున్నాం, ఇంకొక దగ్గర వచ్చేటప్పటికి విమలాదేవి అనుకున్నాం, ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పటికి కాళిక అనుకున్నాం, ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పటికి పూర్ణ అనుకున్నాం. వీళ్ళందరినీ కూడా యథాశాస్త్రీయంగా పీఠం మీద కూర్చున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా అర్చించాలి అని వాళ్ళందరికీ కండిషన్స్ పెట్టారు. ఈ ప్రాంతంలో ఉండే జనాలు ఎప్పుడూ సదాచారంతో ఉండేట్టుగా మీ పీఠాలు చూసుకోవాలి అనేటటువంటి శాసనం చేశారు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క ధర్మ రక్షణ ఒకటైతే, అందరినీ ఓడించడం ఒకటైతే, ఆయన చెప్పినటువంటి ధర్మం స్థాపన చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ కింద ఈ 4 చోట్ల పెట్టి మళ్ళీ వాటి నుంచి శాఖోపశాఖలుగా ఉపపీఠాలు అనేకం వచ్చినాయమ్మా. కాబట్టి స్వధర్మాన్ని అనుసరించి అందరూ జాగ్రత్తగా ధర్మమే అన్నిటికీ మూలము అనే విషయాన్ని గుర్తుంచుకొని మానవులైన వాళ్ళందరూ కూడా సదాచారాన్ని వదిలిపెట్టకుండా ఆచరించండి అని శాసనం చేశారు. మానవులందరికీ మూలము డబ్బు, అది సదాచారంతో అవలంబించి ఉండి డబ్బుని ఎప్పుడు సదాచారంతో సంపాదించండి